హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 113. నా కోసం ఎదురు చూస్తావా? కారు నడుపుతున్న వ్యక్తిని చూసి పల్లవి ఆశ్చర్యపోయింది. అతను మరెవరో కాదు, కిరణ్. కిరణ్ పల్లవి వైపుకు గౌరవంగా చూసి, పల్లవి గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. కిరణ్ అలా పిలవటం విని పల్లవి ఒక క్షణం ఉలిక్కి పడింది. కానీ వెంటనే కొన్ని రోజుల క్రితం తను చూసిన రాహుల్ చల్లని ముఖం ఆమె కళ్ళ ముందు మెరిసింది. కాసేపటి తర్వాత ఆమె జవాబిచ్చింది. కిరణ్, నేను ఇప్పుడు రాహుల్ భార్యను కాదు, కాబట్టి దయచేసి నన్ను అలా పిలవకండి. నేను పల్లవిను. కిరణ్ తనను అలా పిలవటం రాహుల్కి నచ్చదని ఆమె ఊహించింది. కిరణ్ మొహం కాస్త ఇబ్బందిగా మారింది పల్లవి మాటలకు. అతను, సరే పల్లవి గారు, మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని దింపమంటారా అని బదులిచ్చాడు. పల్లవి తన ఫోన్ వైపుకి చూసింది. ఇంకా ఎవరు ఆమె బుకింగ్ ని అంగీకరించలేదు. కిరణ్ ఆఫర్ను అంగీకరించాలా వద్దా అని ఆమె ఆలోచించింది. బహుశా తనను బస్ స్టాప్ వరకు తీసుకెళ్లమని అడగవచ్చు. అక్కడ నుండి తను క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది కిరణ్, నీకెందుకురా ఎప్పుడూ అనవసర విషయాల్లో తలదూర్చడం? పల్లవి ఏదైనా చెప్పేలోపే ఒక గంభీరమైన అసహనంతో కూడిన మగ గొంతు ఆమె కట్టు తగిలింది. కారులో రాహుల్ కూడా ఉన్నాడని ఊహించకపోవటంతో ఆమె కొద్దిగా ఆశ్చర్యపోయింది. కారు అద్దాలు నల్లగా ఉండటంతో లోపల ఎవరైనా ఉన్నారో ఆమెకు కనిపించలేదు. ఒక్క క్షణం ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడి వెంటనే పాలిపోయింది. ఆమెకు చాలా ఇరకాటంగా అనిపించింది. రాహుల్ కిరణ్తో ఇంకా ఇలా అన్నాడు. నీకంత ఖాళీగా ఉంటే హైదరాబాద్లో నీ నిర్మాణ స్థలానికి వెళ్ళి నా కోసం అక్కడ పనుల మీద ఒక కన్నేసి ఉంచు. ఆ మాటకు కిరణ్ ఆశ్చర్యపోయాడు. నిజానికి రోడ్డు పక్కన ఉన్న పల్లవిని గమనించి కారు ఆపమని చెప్పింది రాహుల్. తనలాంటి సహాయకులకు పరిస్థితిని అర్థం చేసుకుని తమ బాస్లు స్పష్టంగా చెప్పని విషయాలు కూడా గ్రహించే సామర్థ్యం ఉండాలని కిరణ్ కి తెలుసు. రాహుల్ మాట్లాడినప్పుడు అతని గొంతు యాత్రికంగా చల్లగా ఉంది. అతను ఇప్పుడు ఎంత అసహనంగా ఉన్నాడో తెలుసుకోవటానికి పల్లవి అతని ముఖం చూడాల్సిన అవసరం లేదు. తన వల్లే రాహుల్ కి అసహనం కలిగిందని పల్లవికి తెలుసు. పాపం కిరణ్ అనవసరంగా ఇరుక్కున్నాడు. ఆ ఆలోచన రాగానే ఆమెకి ఏడుపు వచ్చినంత పనైంది. తను బాధపడ్డానని ఆమె ఒప్పుకోవలసిందే. కానీ పల్లవి బలవంతంగా నవ్వింది. రాహుల్తో ఒకే కారులో ఉండటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే రాహుల్తో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కిరణ్తో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ, పర్వాలేదు. నన్ను తీసుకెళ్ళడానికి ఒకరు వస్తున్నారు, మీరు వెళ్ళండి. కిరణ్ కాస్త ఆలోచించాడు. అతను భయంగా వెనక్కి ఉన్న అద్దంలోకి చూశాడు. ఊహించినట్లే రాహుల్ ముఖం చాలా దిగులుగా ఉంది. కిరణ్ తన వైపుకు చూసిన చూపును రాహుల్ గమనించాడు. అతని కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. ఇంకా బయలుదేరలేదా అని గట్టిగా అరిచాడు. పల్లవి గారు, మేము వెళ్ళొస్తాము. కిరణ్ పల్లవితో తలూపి చెప్పాడు. తర్వాత అతను కారు కిటికీ పైకెత్తి యాక్సిలేటర్ నొక్కి కారును ముందుకు స్పీడ్గా పోనిచ్చాడు. పల్లవి తేరుకునే లోపే ఆ నల్లటి విలాసవంతమైన కారు ఆమె కళ్ళ ముందు నుండి మాయమైపోయింది. ఆమె కళ్ళ అంచులు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. ఆమె బాధపడింది. కానీ తనను పట్టించుకోకపోవడానికి రాహుల్కి అన్ని కారణాలు ఉన్నాయని కూడా ఆమెకు తెలుసు. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు అపరిచితులు. విడాకులయ్యాయి. స్పష్టంగా రాహుల్ గతాన్ని మర్చిపోయి ముందుకు సాగిపోయాడు. మరి పల్లవి సంగతి ఏంటి? అతని నిర్లక్ష్యం ఆమెను ఇంకా ఎందుకు బాధ పెడుతుంది? బహుశా తను అతన్ని 10 ఏళ్లుగా ప్రేమించడం వల్లనేమో. అందుకే వాళ్ళు ఉన్నట్టుండి ఒకరికొకరు అపరిచితులుగా మారినప్పుడు ఆమెకు కాస్త బాధగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. వాళ్ళు కలిసి గడిపిన మంచి క్షణాలే కాదు, అతను తనకిచ్చిన బాధను కూడా ఆమె గుర్తుకు చేసుకుంది. అన్ని గాయాలు మానడానికి సమయం పడుతుందని పల్లవికి ఖచ్చితంగా తెలుసు. ప్రస్తుతానికి ఆమెకు పరిష్కరించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. కాబట్టి ఆమె తన ఇతర ఆలోచనలను పక్కన పెట్టి తన ప్రస్తుత ఇరకాటంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఏ క్యాబ్ కూడా ఆమె ఆన్లైన్లో బుకింగ్ అంగీకరించలేదు. బహుశా చాదర్ఘాట్ చాలా మారుమూల ప్రాంతం కావటం వల్లేమో. అంత దూరం ప్రయాణానికి ఏ డ్రైవర్ కూడా ఇష్టపడడు. గడియారంలో ప్రతి క్షణం గడుస్తున్న కొద్దీ పల్లవికి ఆందోళన పెరిగింది. అకస్మాత్తుగా ఒక కారు హారన్ మోగించి ఆమె ఆలోచనలకు భంగం కలిగించింది. అప్పుడు ఒక నల్లటి మెర్సిడెస్ బెంచ్ కారు పల్లవి ముందు ఆగింది. కారు కిటికీ కిందకి దిగింది. చాలా కాలంగా తను చూడని ముఖం ఒకటి కనిపించింది. అది హర్ష. హాయ్ హాయ్ పల్లవి, ఎంత యాదృచ్ఛికం. నిన్ను ఇక్కడ చూస్తానని అసలు ఊహించలేదు. పల్లవిని చూసి హర్ష ఆనందంగా ఆశ్చర్యపోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు? రా, నేను దింపుతాను.
పల్లవి మళ్ళీ తన ఫోన్ వైపుకు చూసింది. ఇంకా ఎవరు ఆమె ఆర్డర్ను బుకింగ్ ని తీసుకోలేదు కాబట్టి ఆమె హర్షకు నిజం చెప్పాలని అనుకుంది. ఆమె కారు ఎక్కి దయచేసి నన్ను బస్ స్టాండ్ కు తీసుకెళ్లగలరా అని అంది. బస్ స్టాండ్ ఎందుకు? ఎక్కడికైనా వెళ్తున్నావా? హర్ష తన వాచ్ వైపుకి చూశాడు. ఇది రద్దీ సమయం. ఈ సమయంలో టికెట్లు దొరకడం కష్టం. బహుశా నీకు ఒక టికెట్ కూడా దొరకపోవచ్చు. నేను చాదర్ఘాట్కి వెళ్తున్నాను. అక్కడ నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నిజమా? అయితే ఇది మరో యాదృచ్ఛికం. నేను నిజానికి దిల్షుక్ నగర్ కి వెళ్తున్నాను. అది చాదర్ఘాట్ పక్కనే ఉంది కాబట్టి నేను నిన్ను అక్కడ దింపలేను. అలాంటి అదృష్టకరమైన మలుపు పల్లవి ఆందోళనను చాలా వరకు తగ్గించింది. హర్ష తన రక్షకుల్లా అనిపించాడు. ఆమెకు చాలా ఆనందంగా అనిపించింది. అది చాలా మంచిది. థ్యాంక్ యూ హర్ష. నేను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించు. అదేం లేదు. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. హర్ష నవ్వి అతను కళ్ళు మెరిశాయి. నిజానికి నేను అదృష్టవంతుణ్ణి. పల్లవి అయోమయంగా చూసింది. ఏమంటున్నావు? హర్ష ఆమె వైపుకి చూసి కొంటిగా నవ్వాడు. ఈ ప్రయాణం ఒంటరిగా ఉంటుందనుకున్నాను, కానీ దేవుడు నా కోసం ఇంత అందమైన తోడును పంపుతాడని ఊహించలేదు. హర్ష తమాషా చేస్తున్నాడని పల్లవికి తెలిసినా ఆమె సిగ్గు పడకుండా ఉండలేకపోయింది. హర్ష మాటలకు సిగ్గుతో ఎర్రపడిన తన ముఖాన్ని దాచుకోవడానికి తలదించుకుంది. థ్యాంక్ యూ. నువ్వు చాలా సహాయం చేశావని అంది. హర్ష నవ్వుతూ పర్వాలేదు. నాతో ఇంత మర్యాదగా ఉండాల్సిన అవసరం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మనం ఫ్రెండ్స్ కదా అని అన్నాడు. హర్ష ఈ మాట చెప్పినప్పుడు అతను చాలా సహజంగా ఏమాత్రం నార్మల్ గానే మాట్లాడ్డాడు. అతనికి నిజంగా హద్దులు తెలిసి మెలగడం బాగా తెలుసు. పల్లవి సరేనని తలూపింది. సరే, నాకు అర్థమైంది, కానీ అయినా థ్యాంక్ యూ. హర్ష సంతృప్తిగా నవ్వాడు. తర్వాత అతను కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అతను ఒక మలుపు తిరుగుతున్నప్పుడు అతని పదునైన కళ్ళు రోడ్డు పక్కన ఆగి ఉన్న నల్లటి బెంట్లీ కారును గమనించాయి. ఒకవేళ పల్లవి తల పైకెత్తి చూస్తే ఆమె దాన్ని ఖచ్చితంగా చూసేదే. హర్ష అకస్మాత్తుగా పల్లవి అని పిలిచాడు. పల్లవి తల తిప్పి ఏమైంది అన్నట్లుగా హర్ష వైపుకు ప్రశ్నించే చూపు విసిరింది. పల్లవి హర్ష వైపుకు చూస్తున్న సమయంలో వారు కారు అప్పటికే ఆ బెంట్లీని దాటిపోయింది. హర్ష ఊపిరి పీల్చుకున్నాడు. అతను తన ప్లేస్ ని మార్చి నిటారుగా ముందుకు చూశాడు. నువ్వు విడాకులు తీసుకున్నావని విన్నాను. పల్లవి తలూపి అని అంది. నిజానికి ఆమె దాని గురించి మాట్లాడాలి అనుకోలేదు. హర్షతో దాని గురించి చర్చించడం సరికాదని అనుకుంది. హర్ష ఇతరుల విషయాల్లో తలదూర్చే రకం కాకపోవటం మంచిదయింది. అతనికి ఆ విడాకుల గురించి అడగలేదు. బదులుగా అతను సున్నితంగా నవ్వి, నువ్విప్పుడు దారి తప్పిపోయావు, కానీ జీవితం నేను మరింత బాగా చూసుకుంటుందని నాకు నమ్మకం ఉంది అన్నాడు. హర్ష ఒక తెలివైన వాడని పల్లవికి అనిపించింది. ఎందుకంటే అతను రూపకలంకారాలను ఉపయోగించడంలో నేర్పరి. కానీ అతను చెప్పిందే నిజమేనని ఆమె ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. రాహుల్ వెంట పరిగెడుతూ ఆమె నిజంగానే దారి తప్పిపోయింది. దిశలోనే కాదు, తన మనసులో కూడా. చివరికి ఆమె ఒళ్ళంతా గాయాలతో మిగిలింది. కానీ ఇప్పుడు ఆమె తన దారిని తిరిగి కనుగొంది మరియు తనని తాను మెరుగుపరుచుకోవాలని ఆమె నిశ్చయించుకుంది. ఆ బ్లాక్ కలర్ కారులో వాతావరణం ఒక్కసారిగా గడ్డ కట్టినంత చల్లగా మారిపోయింది. కిరణ్ దొంగచాటుగా వెనక అద్దంలోకి చూశాడు. రాహుల్ అందమైన కనుబొమ్మలు గట్టిగా ముడిపడి ఉన్నాయి కోపంతో. అతని నుండి ఒక అణచివేత ధోరణి వెలువడుతుంది. కిరణ్ ఇప్పుడు తన ముందు మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపడ్డాడు. అనవసరంగా వాగినందుకు తనను తానే చెంపదెబ్బ కొట్టుకోవాలి అనిపించింది. అంతా తన తప్పే. అతను రాహుల్ వ్యక్తిగత సహాయకుడు కాబట్టి అతనికి రాహుల్ గురించి బాగా తెలుసు. పల్లవి తనను రాహుల్ గారి భార్య అని పిలవటానికి నిరాకరించడంలో రాహుల్ కి కోపం వచ్చి ఉండాలి. పల్లవి రాహుల్ నుండి దూరం జరగాలని చూస్తుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సహజంగానే ఇది రాహుల్ ఆహాన్ని దెబ్బతీసింది. కానీ కోపం ఉన్నప్పటికీ రాహుల్ ఇంకా పల్లవిని రోడ్డు పక్కన ఒంటరిగా నిలబెట్టి వెళ్ళలేకపోయాడు. ఇది తను జోక్యం చేసుకుని కొన్ని సలహాలు ఇవ్వాల్సిన సమయం అని కిరణ్ భావించాడు. కాబట్టి అతను వెంటనే పల్లవిని తీసుకెళ్లడానికి వెనక్కి వెళ్దామని సూచించాడు. ఎందుకంటే ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపించలేదు. బదులుగా ఆమె బాధగా కనిపించింది. కానీ అతను యూటర్న్ తీసుకున్నప్పుడు ఆమె నిజంగానే ఎవరి కోసమో ఎదురు చూస్తుందని వారు అనుకున్నారు. అంతేకాక వారి కారు ఆమె ఉన్న కారు పక్క నుండి వెళ్ళినప్పుడు ఆమె కావాలనే తల తిప్పుకుంది. ఆమె నిజంగానే రాహుల్ని అంతగా ద్వేషిస్తుందా? కిరణ్ పశ్చాత్తాపంతో నిట్టూర్చాడు. మళ్ళీ తెలివిగా ప్రవర్తించి సలహాలు ఇవ్వకూడదని తనకు తాను ప్రమాణం చేసుకున్నాడు. లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళు ఇంకా రోడ్డు పక్కనే ఆగి ఉన్నారు. కిరణ్ భయంగా అడిగాడు, రాహుల్ గారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? రాహుల్ కళ్ళు మూసుకుని తన పలచని పెదాలను గట్టిగా బిగించాడు.
ఏం చేస్తాం, కారు నడుపు. హర్ష పల్లవి చాదర్ ఘాటుకు చేరుకునేసరికి అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. హర్ష ఇంకా వేరే చోటుకి వెళ్లాల్సి ఉన్నందున పల్లవి అతని ఇంక ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. ఆమె పట్టణంలోనే దిగిపోతానని పట్టుపట్టింది. హర్ష ఆమెను కాదనలేకపోయాడు. ఆమె కారు దిగే ముందు అతను, నా పని అయిపోయాక నేను తీసుకెళ్తాను, మనం కలిసి వెనక్కి వెళ్దాం అన్నాడు. పల్లవి సరేనని తలూపింది. కానీ హర్షను మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదని ఆమె మనసులోనే అనుకుంది. దిల్షుక్ నగర్ చాంద్రఘాట్ కు దగ్గరగా ఉన్నప్పటికీ అతను ఇంకా పక్కదారి తీసుకోవాల్సి ఉంటుంది. హర్ష తన చేయి చాపి ఆమె జుట్టును సరదాగా చెరిపాడు. హే, ఊరికే తలొప్పుకు, నా కోసం ఎదురు చూస్తావా? అతని ప్రశ్న మామూలుగానే అనిపించినా పల్లవికి అది తనను లోతుగా పరీక్షిస్తున్నట్టు అనిపించింది. పల్లవి ఒక్క క్షణం ఆలోచించి తర్వాత ఆమె నిజాయితీగా బదులిచ్చింది. ఇక్కడ నా పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. ఒకవేళ లేట్ అయితే చాలా ఆలస్యం అవుతుంది. చాలా ఆలస్యం కాదు అని హర్ష అడ్డుపడ్డాడు. అక్కడికక్కడ పడుతున్న వెలుగు అతని అందమైన ముఖంపై పడి అతన్ని మరింత సౌమ్యంగా కనిపించేలా చేసింది. అతన్ని స్పష్టంగా పల్లవికు నిరాకరించే అవకాశం ఇవ్వాలి అనుకోలేదు. ఒంటరిగా వెనక్కి వెళ్ళటం చాలా విసుగు కొడుతుంది. నాతో మాట్లాడడానికి ఎవరూ ఉండరు. నడుపుతున్నప్పుడు నాకు నిద్ర కూడా రావచ్చు. కాబట్టి నా కోసం ఎదురు చూస్తావా? ఆయన ఎవరో నాకు తెలియదు. హర్షను కాదనలేక అయిష్టంగానే తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది పల్లవి. హర్ష వెళ్ళిపోయిన తర్వాత పల్లవి ఒక టాక్సీ పిలిచి నేరుగా శ్మశాన వాటికకు బయలుదేరింది. పట్టణాలలో పద్ధతిగా కాకుండా ఈ పల్లెటూరు శ్మశాన వాటిక అంతా మామూలు మట్టి సమాధులతో నిండి ఉంటుంది. అయినా పల్లవి తన అమ్మమ్మ సమాధికి గుర్తుగా ఒక సమాధి రాయిని ఏర్పాటు చేయించింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.